తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. పద్మ మేడం విజయవాడ నుంచి ఒక ప్రశ్న అడుగుతున్నారండి. పున్నామ నరకము అంటే ఏమిటి? పున్నామ నరకం పున్నామ నరకం నుంచి తండ్రిని కొడుకు ఏ విధంగా దాటించగలడు, కాపాడతాడు? ఇది వారి ప్రశ్న. నిజానికి పున్నామ నరకం అన్నది ఒక అద్భుతమైన పదం. చాలామందికి ఇది అర్థం కాక దాన్ని ఏదో గందరగోళం చేశారు. చిన్నప్పుడు మా నాన్న, మేము నలుగురు పిల్లలం, ముగ్గురు ఆడపిల్లలు, నేను ఒక అబ్బాయిని. మా నాన్న నేను 7వ తరగతిలో ఒక ప్రశ్న అడిగాను. నాన్నగారు, ఈ రోజుల్లో మీరు నలుగురిని ఎందుకు అన్నారు అని అడిగాను. అడిగితే అంటే మొదట అమ్మాయి పుట్టింది, తర్వాత అబ్బాయి పుడతాడని చూశాను, మళ్ళీ అమ్మాయి పుట్టింది, మళ్ళీ అబ్బాయి పుడతాడని చూశాను, మళ్ళీ అమ్మాయి పుట్టింది, లాస్ట్ అబ్బాయి నువ్వు పుట్టావు అని చెప్పి ఆయన చెప్పాడు. ఎందుకు అబ్బాయి పుట్టాలి అన్న? ఎందుకంటే వంశాన్ని ఉద్ధరించాలి, తండ్రిని పున్నామ నరకం నుంచి తప్పించేది కొడుకు మాత్రమే అని చెప్పేసి మా తండ్రి గారు చెప్పారు. చెప్తే నాకు ఇదేదో చాలా అన్యాయంగా అనిపించింది. అంటే కూతురు దాటించదా, భగవంతుడు ఇలా పార్షియాలిటీ ఎందుకు పెట్టాడు, దాని వెనక ఏదో కారణం ఉందని తర్వాత నాకు పత్రికారు బ్రహ్మర్షి పత్రికారిని కలిశాక ఆయన అడిగాను ప్రశ్న. అక్కడైతే నేను సర్దుకున్నాను. పత్రికారిని కలిశాక ఆయన చెప్పిన ఆన్సర్తో నాకు క్లారిటీ వచ్చింది. ఆయన చెప్పింది నేను మీకు చెప్తాను. పునామ నరకం అంటే పునఃనామ నరకం. పునః అంటే తిరిగి, నామ అంటే పేరు. మీరు ఏ పేరుతో అయితే, అంటే మీరు ఏ జీవితం అయితే గడిపారో మళ్ళీ అదే జీవితంలో తిరిగి జన్మించడం నరకం. అది దాని సీక్రెట్. పునఃనామ నరకం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అర్థం కావాలంటే, ఒక సంగీతజ్ఞుడు ఉన్నాడు. ఒక సంగీతజ్ఞుడు పుత్రుడు పున్నామ నరకం తప్పిస్తాడంటారు. పుత్రుడు అంటే కడుపును పుట్టినోడు కాదండి. ఒక సంగీతజ్ఞుడు ఉన్నాడు. ఆ సంగీతజ్ఞుడు ఎన్నో కళలో ఎంతో సంగీతాన్ని తయారు చేశాడు. ఎన్నో శృతులు సంగతులు తయారు చేసి ఒక అద్భుతమైన దివ్య జ్ఞానాన్ని ఈ లోకానికి అందించాడు. కానీ అతను ఎవరికి అందించకుండా చనిపోయాడు. అంటే అతను వారసులను తయారు చేయలేదు. తన కొడుక్కే బోధించాడు, వాడికి ఎక్కలేదు. ప్రియమైన శిష్యులను దూరంగా పెట్టాడు, ఎవరికి అందించకుండా చనిపోయాడు కదా. మళ్ళీ అతను తిరిగి పైలోకాలకు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత నువ్వు అందించిన అద్భుతమైన సంగీతం అద్భుతంగా ఉంది, కానీ అది నీతోనే ఆగిపోయింది కనుక నువ్వు మళ్ళీ భూమి మీదకి వెళ్ళి దాన్ని జీవం ప్రవహింపజేసి రావాలి అని చెప్పి మళ్ళీ పంపిస్తారు. అంటే మళ్ళీ అతను తర్వాత జన్మలో కూడా పునఃనామ అంటే తిరిగి మళ్ళీ అదే పని మీద జన్మించాలి, అదే సంగీతాన్ని బోధించడానికి జన్మించాలి. చూడండి, అది నరకం కదా. ఒక జన్మలో అంటే మీరు ఒక పని చేస్తారు, ఒక జన్మలో టీచర్గా ఉంటారు, మళ్ళీ జన్మలో టీచరేనా?